దేవుని నామానికి స్తోత్రం కలుగునాక. ప్రత్యేకించి మరి ఈరోజు మదర్స్ డే, దాని సందర్భంగా తలలైన వాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి లేఖన భాగంలో చూస్తే కనుక యేసు ప్రభు వారు ఒక స్త్రీని అమ్మ అని ఎంత చక్కగా పిలుస్తున్నాడో మనం చూస్తాం. తలలైన వాళ్ళు మనం అందరం కూడా ధన్యులమే. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఎత్తుకొని పోదానని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు అమ్మా అని వెతుకాడి ఆ యొక్క మగ్దలేన మరియను ఎంత చక్కగా పిలుస్తున్నాడు. ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఎస్, ఈ తల్లి అయితే ఏడుస్తుంది, వెతుకుతుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే ఆమె స్వార్థం కోసం కాదు, భూ సంబంధమైన ఈవుల కోసం అసలే కాదు, కానీ లోక రక్షకుని కొరకు ఏడుస్తుంది. ఎందుకు వెతుకుతుంది అంటే ఆయనను మోసుకుని వెళ్ళాలనుకుంటుంది. శరీరాన్ని సనంగా చూస్తే అలా ఉంది, కానీ మరి ఎప్పుడైతే ఏడుస్తూ ఏసయ్య కొరకి ఆ తల్లి పరితపిస్తుందో, ఏసయ్యే ఆయన వద్దకు వచ్చాడు, ఆమె దగ్గరికి వచ్చాడు, ఆమెను పలకరించాడు. అవును, మనం కూడా తలలుగా ఈ లోకంలో దేని కొరకు ఎన్నో విధాలుగా వేదన పడుచున్నాము. అనుకున్నవి జరగలేదని, అనుకోని జరిగినవని ఎన్నో రకాలుగా ఏడుస్తున్నాము, వెతుకుచున్నాము. అయ్యో నేనేం కోల్పోయాను, లేకపోతే ఏం సంపాదించాలని అలా వెతుకుచున్నామేమో. కానీ మనకు కావాల్సింది ఒకే ఒకటి, ఈ లోకంలో ఆయనను కలిగి జీవించాలి, పరలోకంలో ఆయనతో సదాకాలం జీవించాలి. కనుక ఆయన కొరకు దుఃఖిస్తాము, ఆయననే వెతుకుతాము. మగ్దలేని మరియలాగా మనం కూడా తల్లమై అమ్మా అని ఆయన చేత పిలిపించుకోవాలి. ఎప్పుడైతే మరి ఈ తల్లిని ఆయన పిలిచాడో, ఎప్పుడైతే ఆ తల్లికి మంచి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఏంటంటే పునరుత్థాన సందేశాన్ని, లేకపోతే ఆయన లేచాడు, సజీవుడుగా ఉన్నాడు అనే వార్త ఆ తల్లి ద్వారా మరి శిష్యులకు అందించబడింది. ఈ రోజు కూడా నీవు నేనైనా దేని కొరకు దుఃఖిస్తున్నాము, ఎవరిని వెతుకుచున్నాము? అలాగైతే గనక పర సంబంధమైన ఈవుల కొరకి పరలోకమందున్న ప్రభుని వెతకడం మనం మొదలు పెడితే, మనకంటే ముందుగల ఆయనే ప్రభు నిజంగా మొరపెట్టు వారికైనా సమీపంగా ఉంటాడు. కనుక సమీపంగా ఉన్న ప్రభును మరి మనం హత్తుకుందాము. ఈ మన జీవితాల్లో వేటి కొరకు అయితే దుఃఖించి ఆయన ద్వారా పొందుకున్నాము, అవన్నీ ఇతరులకి సాక్ష్యాలు చెప్తూ ఆయన మనలో సదాకాలం ఉండేవాడని ఇతరులకి మన జీవిత సాక్ష్యాల ద్వారా నిరూపిస్తాము. కనుక ఈ యొక్క మరి మదర్స్ డే సందర్భంగా ప్రభు మనల్ని అమ్మా అని పిలుస్తూ వేటి కొరకు మనం బాధపడుతున్నామని ఆయన మనల్ని అడిగినప్పుడు మనం యథార్థంగా చెప్పగలిగితే ఆయనే మన ఎదుకు వచ్చి మనల్ని ధైర్యపరుస్తాడు. ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన అందరిలో ఫలింపు చేయను గాక. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ లోకంలో అయ్యా ఎవరు ఎలాగ మమ్మల్ని సంబోధిస్తున్నా, లేక వేటిని బట్టి మమ్మల్ని పిలుస్తున్నా, మీరు మాత్రం ఆయన మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనక అయ్యా మా దుఃఖ బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని బలపరచడానికి, ఓదార్చడానికి, మా హృదయంలో ఉన్న వాంఛలు తీర్చడానికి మా యొద్దకు వచ్చి నా దేవానికి వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి తల్లుల్లో నాయనా నిన్నే వెతకాలని, నీతో జీవించాలని ఆశ ఆలోచన కలిగి ఉండటకు కృప దయచేయమని యేసయ్య మీ చేతులకి సమస్తాన్ని అప్పగించి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో పెట్టి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి, కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.